ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డ్రైనేజీ సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న ఆసిఫాబాద్ మండల సాలెగూడ గ్రామ పంచాయతీలోని ఎస్సీ బీసీ కాలనీ వాసులు తమ గ్రామం అంతా అపరిశుభ్రతతో ఉన్నదని, పిల్లలకు అనేక వ్యాధులు వస్తాయని, మట్టే వేస్తారో మన్నే వేస్తారో ఇసుకే వేస్తారో బండలే వేస్తారో గాని గ్రామాన్ని శుభ్రం చేయాలని ఓ అవ్వ తీవ్ర స్థాయిలో ఆవేదన వెళ్లగక్కింది. గత 15 రోజులుగా మలేరియా డెంగ్యూ జ్వరాలతో హాస్పిటల్ కు పోయి నానా కష్టాలను అనుభవిస్తున్నామని, అయినా కూడా ఎవరూ పట్టించుకోకుండా తమ కర్మకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందని, దాదాపు 4 సంవత్సరాలుగా నరకం చూస్తున్నామని, అయినా కూడా ఓటు వేసినందుకు తప్పు మాదే అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో పలు పేపర్లలో సోషల్ మీడియాలలో వార్తలు వచ్చిన అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాము హాస్పిటళ్లలో చికిత్సలు పొందుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. मस्त उतरा मला 8 वाजता रोड फंक्शन करतो म्हणले तो लिहिले मला फोन करले तो रोड टाकून आहे म्हणून मी म्हणलो मला किती मीटर आता है अंदाज लेटून तुम्हा ಇದೆ ಮತ್ತೆ ಕೋಟೆ ಅವರು ನಾ ಕೋಟೆ ते कोटे येतोरे आले म्हणून पेट्रोल साठा నీళ్ళు గలీజ్గా ఉన్నారు. పిల్లగాళ్ళకి మాత్రం డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయి. వారం రోజులు 15 రోజులు కనుక మన హాస్పిటల్ తీసుకుపోతున్నాము. మాకు నడిచేటందుకు మాత్రం బాగా కష్టం ఉంది, బురద బాగుంది. ఈ రోడ్డు ఆగిన వరకు నీళ్ళు ఎంత ఉంటుందో అంతవరకే మరి ఉసుక వేస్తారో, మీకు బండలు వేస్తారో మన్నేస్తారో దుబ్బా వేస్తారో మాకు తెలియదు. కానీ కొంచెం చేయండి దయచేసి. కూడా ఈ మా మొత్తం ఇబ్బంది బాగా ఉన్నది. పిల్లగాళ్ళు జలగళ్ళకు బాగా జ్వరాలు వస్తున్నాయి. పెద్దవాళ్ళ 2-3 సార్లు పెద్దవాళ్ళని కూడా జాయిన్ చేసినాము హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కూడా బాగలేదు. చిన్న పిల్లగాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి సార్. అవి కూడా పెళ్లి ఉన్నది. ఈ బురదలో పెళ్లి వేస్తారు సార్. ఒక చిన్నపిల్ల ఒక ఆడపిల్ల పెళ్లి ఉన్నది. ప్రజలు ఎక్కడ కూర్చుంటారు? పిల్లలకు పోతాందుకు జాగలేదు, అన్న చుట్టాలకు కూడా జాగలేదు. ఇక్కడ నాలీలు కూడా గతి లేవు, ఏవి కూడా గతి లేదు. సెక్రటరీకి చెప్పుకుంటే సెక్రటరీ పట్టించుకోలేరు. ఎట్లా మనకు ఎంత గలీజ్గా ఉన్నది. ఇటేమో బోరింగ్ ఉంది, బోరింగ్ నీళ్ళు తాగితే కూడా జ్వరాలు వస్తున్నాయి. ఇంత పొడి పురుగులు వస్తున్నాయి నీళ్ళలో.
ఇక ఎట్లన్నా సార్ ఇది ఆగిపోయింది, ఎట్లా ఆగిపోయిందో నాకు తెలియదు కానీ నేను ఊరికి పోయి ఉండే. ఈ మాత్రం ఇప్పుడు మాత్రం సంవత్సరం అవుతుంది ఇట్లానే ఉన్నది. ఇట్లా ఉన్నాక కూడా ఓటేసినాం, అది తప్పు మనదే ఓటేసింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.